సువర్ణ పథకాల వేదిక. నమస్కారం రైతు బంధువులారా. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది రైతులకు ఒక ముఖ్యమైన శుభవార్త వచ్చింది. యాసంగి రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 2వ వారం నుంచి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేయడానికి సిద్ధమైంది. ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సాయమందించనున్నారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. అందుకే ఆ తేదీకి ముందే అన్ని నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, గతంలో కేవలం సాగు చేసిన భూములకే డబ్బులివ్వాలని భావించినప్పటికీ ఇప్పుడు సాగుకు అనుకూలమైన ప్రతి ఎకరానికి నిధులివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాని రైతులు తప్పనిసరిగా 3 పనులు పూర్తి చేయాలి. 1. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్. మీ ప్రాంతంలోని ఏఈఓని కలిసి పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. 2. ఈకేవైసీ పూర్తి చేయాలి. పీఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా లేదా మీ సేవా కేంద్రంలో వేలిముద్ర ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలి. 3. ఎన్పీసీఐ లింకింగ్ తప్పనిసరి. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ మరియు ఫోన్ నంబర్ లింక్ అయ్యుండాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే మీ వివరాలను అప్డేట్ చేసుకోండి. ఈ సమాచారం ఇతర రైతులకు కూడా షేర్ చేయండి. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.